హలో స్టూడెంట్స్ అందరికీను. సో ఈరోజు నేను సెకండ్ లాంగ్వేజ్ హిందీ తులసీదాస్కి దోహే చెప్తున్నాను, వినండి. ఫస్ట్ నేను అబౌట్ ది పోయిట్ అంటే తులసీదాస్జీ గురించి చెప్తున్నాను, ఆ తర్వాత దోహేలు చెప్తాను, వినండి. తులసీదాస్కి దోహే అంటే వేర్ ఎవర్ టూ సెంటెన్సెస్ ఈజ్ దేర్ మీనింగ్ఫుల్ అండ్ ఎసెన్స్ఫుల్ దట్ ఈస్ కాల్డ్ దోహే. అంటే ఎక్కడైతే టూ సెంటెన్సెస్లోని మొత్తం అర్థాన్ని తీసుకొచ్చేటువంటి వాక్యాలు ఉన్నాయో దట్ ఈస్ కాల్డ్ దోహే. దో అంటే హిందీలో టు, హే మీన్స్ దేర్, వేర్ ఎవర్ టూ సెంటెన్సెస్ ఈస్ దేర్ దట్ ఈస్ కాల్డ్ దోహే. సో తులసీదాస్ జీ గురించి చెప్తున్నాను, వినండి. गोस्वामी तुलसीदास राम भक्ति शाखा के प्रतिनिधि कवि है. गोस्वामी तुलसीदास जी हु इज द पोएट ऑफ दिस पोएम. इतनु राम भक्ति शाखा की संबंधिंचिनटुवंटि ఒక మంచి कवि. इनका जन्म राजापुर में विक्रम की 16वीं शती के उत्तरार्ध में माना जाता है. इतनु राजापुर అన్న ప్రదేశంలోనే ఇతను 16th సెంచరీలోనే పుట్టారు. అతని మదర్ పేరు హుల్సి, అతని ఫాదర్ పేరు ఆత్మారాం దూబే అండ్ అతని గురువు పేరు నరహరిదాస్ అండ్ అతని వైఫ్ పేరు వచ్చి రత్నావళి. అతను చాలా మంచి మంచి పోయమ్స్ అన్నీ కూడా అతని వైఫ్ వల్లనే అతను రాశారు. అతని వైఫ్ తాలూకా ప్రోత్సాహనము వల్లనే అతను రాశారు. అతను ఒక భక్తి పద్ధతి ఏదైతే ఉన్నదో శైవ భక్తి అని అంటారు. అంటే ఒక సర్వెంట్ ఎలా అయితే వాళ్ళొక్క మేనేజర్ కోసం వాళ్ళొక్క యజమాని కోసం చేస్తారో అలాగే ఇతను ఒక సేవకుడుగా ఇతను చెప్పుకున్నారు. నేను శ్రీరామచంద్రుడికి ఒక సేవకుడిని అంటే, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నేను ఒక పనోడు లాంటి వాడిని శ్రీరామచంద్రుడి యందు అని చెప్పి అనేవారు ఇతను. సో శ్రీరామచంద్రుడు అంటే ఇతనికి అనన్యమైన భక్తి. ఇతను లోకమంగళ కోసం అంటే జనాలకి మంచి చేయడానికి మంచి మంచి పోయమ్స్ అన్నీ కూడా రాశారు. ప్రతి వాళ్ళకి కూడా ఇతను నమ్మకాన్ని కల్పించారు. రామచంద్రుడిని నమ్ముకుంటే మీ యొక్క దుఃఖాన్ని హరిస్తాడు ఆ భగవంతుడు అని చాటి చెప్పారు ఇతను 17th సెంచరీలోని చనిపోయారు. కానీ ఇతను రాసినటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి వినయ్ పత్రిక, దోహావళి, గీతావళి, కవితావళి, బరవే రామాయణ్, వైరాగ్య సందీపిని అండ్ జానకి మంగల్ అనే ఈ పుస్తకాలని చాలా చక్కగా అతను రాస్తూ అందులో శ్రీరామచంద్రుడి గురించి, సీతాదేవి గురించి కూడా చాలా చక్కగా వర్ణన అన్నది చేశారు. ఈ విధంగా ఇతను జన్మానస్కే కవి హై అంటే జనాలొక్క మనస్సులోని ఉండిపోయేటువంటి కవి ఎవరు అంటే తులసీదాస్జీ అని మనం సందేహం లేకుండా అనగలము. ఇది ఇతను ఒక అబౌట్ ది పోయిట్ అంటే కవి పరిచయం. ఇప్పుడు నేను దోహోకి భావ్ చెప్తున్నాను, వినండి. ఫస్ట్ దోహా. सोई गानी सोई गुनी जन सोई दाता ध्यानी तुलसी जाके चित्त भई राग द्वेष की हानि. గోస్వామి తులసీదాసి ఈ యొక్క పోయములో అంటున్నారు కదా, ఎవరైతే మంచి జ్ఞానమంతుడు అంటే జ్ఞాని అంటే జ్ఞానమంతుడు, గుణి అంటే గుణమంతుడు, దాత అంటే దానమంతుడు, ధ్యాని అంటే కాన్సన్ట్రేషన్ పెట్టేటువంటి మనిషి ఎవరైతే ఉంటాడో అలాంటి యొక్క మనిషి యొక్క మనస్సులోని రాగము కానీ ద్వేషము కానీ రెండూ కూడా ఉండవు. అంటే ఏ వస్తువు ప్రతి మనిషి ప్రతి ప్రేమ ఉండదు, అలానే ద్వేషము కూడా ఉండదు. అంటే మన మనస్సులోంచి ఎప్పుడైతే మనం ఎక్కువగా ప్రేమ పెంచుకుంటాం, ఎక్కువగా ద్వేషం పెంచుకుంటామో అప్పుడు మనలోంచి భగవత్ తత్వము ఏదైతే ఉందో అది పోతుంది. అంటే మంచి జ్ఞానవంతుడు, మంచి గుణవంతుడు, మంచి ధ్యానవంతుడు ఎవరు అంటే ఎవరిలో అయితే రాగము ద్వేషము రెండు ఉండదో అలాంటి వాళ్ళే ఈ యొక్క గుణాలన్నీ కూడా కలిగి ఉంటారు. సెకండ్ దోహా చెప్తున్నాను, వినండి. पर सुख संपत्ति देखी सुनी जरही जय जड़ बिनु आगी तुलसी तिनके भागते हमको कहाँ पूछत भागी. తులసీదాసి అంటున్నారు కదా, ఏ వ్యక్తి అయితే ఇంకొకళ్ళు సుఖాన్ని ఇంకొకళ్ళ సంతోషాన్ని చూసి మండిపోతూ ఉంటాడో అంటే జలసీగా ఫీల్ అవుతాడో అలాంటి వాళ్ళ ఒక్క మనసులోంచి మంచితనం అన్నది తొలగిపోతుంది, మంచితనం అన్నది పోతూ ఉంటుంది. అంటే వాళ్ళు చాలా క్రూవల్ మెంటాలిటీగా అయిపోతారంట. ఎప్పుడూ కూడా ఇంకొకళ్ళు
సుఖాన్ని సంతోషాన్ని చూసిన వాడు కూడా బాగుండడు అని చెప్పి అంటారంటే వాడు కూడా సుఖాన్ని సంతోషాన్ని అనుభవించలేడు. ఇంకొకరిని చూసి ఏడ్చేటువంటి వాళ్ళు, జలసీ ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు కూడా సుఖంగా ఉండరు అని చెప్పి కవి ఈ ఒక పోయంలోని చెప్తున్నారు తులసిదాస్జీ. ఇది సెకండ్ పోయం కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను థర్డ్ పోయం చెప్తున్నాను, వినండి. तुलसी संत सुवंबतरु फुली फलहि परहेत इतते ये पाहन हनत उतते वे फल देत. తులసీదాస్జీ అంటున్నారు కదా, ఒక నిజమైన సజ్జనుడు అంటే మంచి మనుషులు ఎలా ఉంటారంటే ఒక మామిడి చెట్టులాగా ఉంటారంట. మామిడి చెట్టు మీదని పళ్ళన్నీ కాసి నిండి ఉన్నప్పుడు మనుషులు దాన్ని చూసి ఆనందంతో ఊరుకోరు. ఏం చేస్తారు, ఆ చెట్టు మీదని రాయి వేస్తే ఆ చెట్టు ఏం చేస్తుంది, బదులుగా మనకి పళ్ళనిస్తుంది. అలాగే ఆ చెట్టుతో కూడా మనం చూసుకొని నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సువంబ్ అని అన్నారు తులసీదాస్జీ. సు అంటే మంచి, అంబ్ అంటే మామిడికాయ అంటే మామిడి చెట్టు అనమాట. సో అదే అంటున్నారు తులసీదాస్జీ అంటున్నారు కదా, మామిడి చెట్టు ఇంకొకళ్ళ కోసమే ఫలిస్తుంది అండ్ పువ్వుల్ని ఇస్తుందంట. ఎందుకంటే మనం దాన్ని రాయేసి కొట్టిన ఆ చెట్టుని దాని మీద ఉండేటువంటి పళ్ళే మనకి ఇస్తుంది. అండ్ సెయింట్ సేజెస్ కూడా అలాగే ఉంటారు. అంటే సెయింట్ సేజెస్ అంటే ఋషి మహర్షులు కూడా అలాగే ఉంటారు. వాళ్ళకి మనం ఏదైనా చెడు చేసినా వాళ్ళు బదులుగా మాత్రం మనకి మామిడి చెట్టలు అయితే దాన్ని మనం రాయేసి కొట్టినా మనకి తీయని పళ్ళని ఎలా ఇస్తుందో అలాగే సెయింట్ సేజెస్ పెద్ద పెద్ద మహాగురువులు కూడా అలాగే ఉంటారు. మనం దుర్భాష వాళ్ళతో మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళు మాత్రం మనని మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే మనం చెడు చేసిన వాళ్ళు మనకి మంచి చేస్తారు. అలాగా ఇక్కడ సెయింట్ సేజెస్ అంటే మహర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మామిడి చెట్టుతోటి టాలీ చేశారు, కంపారిజన్ చేశారు. అండ్ దాంతో తుల్నా కియా హై, తుల్నా అంటే కంపారిజన్ చేశారు. తులసీదాస్జీ అంటే మంచి మనుషులు ఒక నిండుగా ఉండేటువంటి మామిడి చెట్టు లాంటి వాళ్ళు. మనం రాయేసి కొట్టినా అవి మనకి పళ్ళే ఇస్తాయి. అలాగే మంచి మనుషుల్ని మనం ఒక మాట అన్నా వాళ్ళు బదులుగా మనకి మంచి చేస్తారు అని చెప్పి థర్డ్ పోయంలోని చెప్పారు. ఫోర్త్ వన్, मुखिया मुख सो चाहिए खान पान को एक पाले पोसे सकल अंग तुलसी सहित विवेक. అంటే తులసీదాస్జీ అంటున్నారు కదా, ముఖ్య వ్యక్తి, ముఖ్య అంటే అగువా, లీడర్, ముఖ్యమైన వ్యక్తి. ఇక్కడ తులసీదాస్జీ అంటున్నారు కదా, ఒక లీడర్, ఒక జనాల్ని సంరక్షణ చేసేటువంటి రాజు, నేత అని అనొచ్చు మనం. వాడు ఎలాంటి వాడంటే ముఖం లాంటి వాడు. అంటే మన శరీరానికి ఇంత పుష్టిగా మనం ఉన్నాము అంటే దానికి కారణం నోరు. ఈ నోటి ద్వారా మనం భోజనాన్ని మనం తింటాము కదా, తినిన తర్వాతే మన శరీరంలోని శక్తి అన్నది మనకి వస్తుంది. అలాగే ఒక లీడర్ కూడా ఆ ముఖంలాగా ఉంటాడంట. జిస్సే హమ్ భోజన్ ఖానా పీనా ఆది కామ్ కర్తే హై, ఎలా అయితే మన నోటి ద్వారా మనం భోజనం చేస్తాం, అలాగే మనం మంచి హెల్దీ ఫుడ్స్ తింటాము, తాగుతాము, ఇలాంటివన్నీ చేస్తాము. అండ్ మన శరీరాన్ని మనం మంచి పుష్టిగా చేసుకుంటాం. అలాగే మన శరీరాన్ని మొత్తం పాలన పోషణ చేయడం కూడా మన ముఖం ద్వారానే జరుగుతుంది. అలాగే ఒక ముఖ్య, ఒక అగువా, ఒక లీడర్, ఒక నేత అంటే ఒక మెయిన్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో, లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వివేకంతోటి పని చేస్తారు. ప్రతి వాళ్ళని సమానంగా వాళ్ళు చూస్తారు, సమానంగా పరిపాలిస్తారు. అంటే జనంలో మధ్యలోని వాళ్ళు ఎలాంటి డిఫరెన్సియేషన్స్ లేకుండా పరిపాలన చేస్తారు. ఎలా అంటే వాళ్ళకి అందరూ కూడా పేదవాళ్ళైనా గొప్పవాళ్ళైనా ఒకటే ఒక రాజు దృష్టిలోని. ఎలా అంటే మన నోరు ద్వారా మనం భోజనం చేసినప్పుడు ప్రతి ఒక్క అంగాలకి కూడా ఎలా అయితే సమాన రూపంగా వెళ్ళి వేస్ట్గా తయారవుతుంది, మంచిగా తయారవుతుంది, మనం పుష్టిగా ఉంటాము ఆ ముఖం ద్వారా వెళ్ళేటువంటి భోజనం బట్టి. అలాగే ఒక అగువ, ఒక లీడర్, ఒక నేత, ఒక మంత్రి, ఒక పెద్ద మనిషి ఎవరైతే ఉంటాడో వాడు జనాలందరినీ కూడా సమానంగా పరిపాలన చేస్తాడు, అందరినీ కూడా సమానంగా చూస్తాడు. అలాంటి వాడే నిజమైన వీరుడు అని చెప్పవచ్చును. సో ఫోర్త్ వన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఫిఫ్త్ వన్ చెప్తున్నాను, వినండి. गो धन गज धन वाजी धन और रतन धन खान सब आवत संतोष सब धन धन धुरी समान धन सब धन
ధూరి సమాన్. ఇక్కడ తులసీదాస్జీ అంటున్నారు కదా, మనిషి యొక్క జీవితంలోని వాస్తవికమైన ఆనందము అండ్ సుఖము అన్నది సంతోషము అన్నదే ఉంటుందంట. అంటే మన జీవితంలోని ఎంత పెద్ద పెద్ద ఏనుగులు ఉండొచ్చును, గుర్రాలు ఉండొచ్చును, మన దగ్గర బోళ్ళు డబ్బులు ఉండొచ్చును, చాలా ప్రాపర్టీలు ఉండొచ్చును, కానీ మన మనస్సులో సంతోషము లేకపోతే ఇవన్నీ ఉన్నా కూడా వేస్టే, ఇవన్నీ ఉన్నా కూడా వ్యర్థమే. అంటే ఏంటంటే ఇక్కడ చెప్తున్నారు కదా, వ్యక్తికే పాస్ కితనే హీ గాయ్ హాతీ సోనా చాందీ. అంటే ఒక మనిషి దగ్గర సంతోషము లేకుండా ఎన్ని ఆవులు ఉన్నా, ఎన్ని ఏనుగులున్నా, ఎన్ని బంగారం ఉన్నా, ఎంత వెండి ఉన్నప్పటికీ కూడా, ఎన్ని రత్నాలు ఉన్నప్పటికీ కూడా మనసులోని నిజమైన ఆనందము సంతోషము లేకపోతే ఆ మనిషి ఆనందముగా ఉండలేడు. అంటే డబ్బు ఎంత ఉన్నా ఆనందం అన్నది ఉండదు. సంతోషం అన్నది అందరం కూర్చొని ఒక ఫ్యామిలీలోని మనం మాట్లాడుకొని కష్ట సుఖాల్ని పంచుకున్నప్పుడు అది చాలా ఆనందమైన విషయము అని చెప్పి అంటారంటే డబ్బు శాశ్వతము కాదు. సంతోషము సుఖమే మనకి ఎప్పుడూ కూడా ఆనందాన్ని మనకి ఇస్తుంది. సంతోష్ రూపీ ధన్ హి శాశ్వత హై. అంటే ధనము అంటే ఏంటి, మనం ఈ బంగారము వెండి రత్నాలు అని అనుకుంటాం, అది కాదస్మి అని చెప్పి తులసీదాస్జీ అంటూ సంతోషమే పెద్ద ఘనమైన మనకి ఒక ఏంటంటే ధనము అని చెప్పి అంటున్నారు. ధన్ దౌలత్ और हीरे जवाहरात नहीं है. ఎంత ధనం ఉన్నా, ఎంత వెండి ఉన్నా, ఎంత బంగారం ఉన్నా, ఎంత అదేంటి డైమండ్స్ ఉన్నా కూడా కానీ ఆనందము లేదు, సుఖం లేదు. ఆనందంగా సంతోషంగా మనం అందరం మన ఫ్యామిలీ వాళ్ళతో ఉన్నప్పుడే అదే పెద్ద ప్రాపర్టీ అని చెప్పి ఇందులోని మనకి చెప్తున్నారు. 5th వన్ ఆల్సో కంప్లీట్. 6th వన్ చెప్తున్నాను వినండి. जड़ चेतन गुण दोष में विश्व कीन करतार संत हंस गुण गहे ही पै परिहरी बारी विकार. చేతన్ అంటే ఏంటంటే చరాచర్ అంటే నడుస్తున్నటువంటిది, ఓకేనా. చేతన్ సజీవము అంటే బతికి ఉన్నవి, నిర్జీవము అంటే చనిపోయినటువంటి అంటే ప్రాణం లేనటువంటిది. సో తులసీదాస్జీ అంటున్నారు కదా, ఆ బ్రహ్మ ఆ భగవంతుడు ఈ విశ్వంలోని ప్రాణంతో ఉండేటువంటి మనుషుల్ని జీవ జంతువుల్ని అండ్ చెట్లని కూడా సృష్టించాడు. కానీ కొన్ని మనుషుల్లోని కొన్ని యానిమల్స్లోని అంటే పశువులలోని కొన్ని పక్షులలోని కొన్ని గుణాలని కూడా అతను ఇచ్చాడు. ఎలా అంటే संत रूपी हंस दोष रूपी जल को छोड़कर गुण रूपी दूध को ही ग्रहण करते हैं. అంటే మనుషులకి ఎలా అయితే ఆలోచన కోసం మంచి బ్రెయిన్ ఇచ్చాడు భగవంతుడు, అలాగే పక్షులలోని సర్వశ్రేష్టమైన పక్షి హంస అని చెప్పారు. హంస ఏం చేస్తుందంటే హంసలోనే ఉండేటువంటి ఆ గుణము ఆ బ్రహ్మ ఎంత బాగా సృష్టించాడు అంటే హంస ఏం చేస్తుంది అంటే హంస దగ్గర మనం ఒక బౌల్లోని ఒక గిన్నెలోని మనము పాలు నీళ్లు రెండుటిని కలిపి వేసిస్తే కనుక హంస దాన్ని తాగుతున్నప్పుడు దాని ఒక బీక్ అంటాం కదా, దాన్ని హిందీలో అయితే చోచ్ అంటారు, తెలుగులో నాకు అంత ఐడియా లేదు. సో బీక్ అంటే చోచ్ అంటాం హిందీలోనే, ఇంగ్లీష్లో అయితే బీక్ అంటాం కదా. సో దాని నోరుతో ఎప్పుడైతే అది తాగుతుందో హంస, తాగినప్పుడు ఏం చేస్తుందంటే పాలని మాత్రమే అది జస్ట్ ఒక స్ట్రా పెట్టుకొని తాగినప్పుడు, ఎగ్జాంపుల్ నేను చెప్తున్నానమ్మా, సపోజ్ ఇలా స్ట్రా పెట్టి మనం తాగుతుంటే పాలు నీళ్ళు కలిపి మన నోట్లో వెళ్ళిపోతాయి. కానీ హంస మాత్రం ఇలా తాగుతున్నప్పుడు ఏంటవుతుందంటే అది పాలని గ్రహిస్తూ నీళ్ళని ఒక పక్క నుంచి విడిచిపెట్టేస్తూ ఉంటుందన్నమాట. హంసలోని అలాంటి మంచి గుణాన్ని ఆ భగవంతుడు అన్నది ఇచ్చాడనమాట. అంటే సెయింట్ సేజెస్ని హంసతోటి పోల్చారు. ఒక ఋషి మహర్షి ఒక నిజమైన సజ్జనుడు ఎలా ఉంటాడంటే మంచిని గ్రహిస్తాడు, చెడుని విడిచిపెట్టిస్తారు. వాడి దగ్గర ఎలాంటి మనుషులు వచ్చినప్పటికీ కూడా, ఎలాంటి వాళ్ళు అతని స్పీచెస్ వినడానికి వచ్చినప్పుడు కూడా అతను ఏం చేస్తాడంటే మంచినే జనాల్లోని అతను పంచుతాడు, అంటే మంచి చెప్తాడు. అతని దగ్గర వచ్చేటువంటి వాళ్ళల్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, దొంగలు ఉంటారు, దొరలు ఉంటారు,
చిన్నవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, అంటే మంచి మనుషులు ఉంటారు, చెడ్డ మనుషులు కూడా ఉంటారు. కానీ ఇతను ఎవరిది కూడా చెడ్డని మాత్రం గ్రహించడు, మంచినే గ్రహిస్తాడు. ఎలా అయితే హంస దగ్గర మనము వాటరు అండ్ మిల్క్ కలిపి రెండు వేసిన రెండుటిని అది తాగిసినట్టుగా తాగుతుంది, కానీ నీళ్ళను ఒక పక్క నుంచి అది విడిచిపెట్టేస్తుంది. అంటే పాలని మంచితోటి పోల్చారు, నీళ్ళని ఇక్కడ చెడుతోటి పోల్చారు. అంటే హంసకి ఏది కావాలో అదే తీసుకుంది, అంటే పాలు, స్వచ్ఛమైన పాలని అది గ్రహించింది. అలాగే మన చుట్టూరా ఇలాంటి మనుషులు ఉన్నప్పటికీ కూడా మనలో ఉండేటువంటి మంచి స్వభావాన్ని మనం ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదు అని చెప్పి ఇందులోని చెప్తున్నారు. 6th వన్లోని 7th పోయం చెప్తున్నాను, వినండమ్మా. संत कंचन कांचे गिनत शत्रु मित्र सम होई తులసి ఆ సంసార్ మే కహత్ సంత జన సోయి. తులసిదాసి అంటున్నారు కదా, ఒక వ్యక్తి బంగారాన్ని అండ్ గ్లాస్, సీషా అంటే గ్లాస్ అంటే గాజు వస్తువుని ఒకలాగా ఎప్పుడూ కూడా చూడలేడు, అంతే కదా. మన దగ్గర బంగారం గిన్నె, ఒక పక్క గాజు గిన్నె పెడితే ఏదో తీసుకోండి అని అన్నారు అనుకోండి, మనం బంగారం గిన్నెని తీసుకొని వెళ్ళిపోతాం, గాజు గిన్నెని తీసుకొని మూర్ఖుడే వెళ్తాడు అని మనం అనుకుంటాము కదా. కానీ నిజమైన సజ్జనుడు ఎలా ఉంటాడు అంటే, వాడు మంచివాడినైనా చెడువాడినైనా ఒక్కలాగే చూస్తాడు. అంటే బంగారాన్నైనా వెండినైనా, లేదంటే బంగారాన్నైనా ఇనప వస్తువైనా, బంగారమైనా లేదంటే గాజు వస్తువునైనా వాడు సమానంగానే చూస్తాడు. అంటే అందరిలోని వాడు మంచితనాన్నే చూస్తాడు. అంటే వాడికి శత్రువు అయినా మిత్రువు అయినా ఒక్కటే, సజ్జనుడు అలా ఉంటాడంట. అర్థాత్ సజ్జన్ సబ్కు సమాన్ మాందా హై. అంటే సజ్జన్ దాన్ని మనము సజ్జన్ అంటే ఏంటంటే సత్ ప్లస్ జన్ అంటే మంచి మనిషి ఎలా ఉంటాడంటే, బంగారమైనా గాజు వస్తువు అయినా ఒకటే వాడి దృష్టిలో. బంగారం ఎక్కువ లేదంటే గాజు తక్కువ, బంగారం ఎక్కువ, ఇనుప తక్కువ అనే చూడ. అలాగే మనుషులందరూ ఒకటే అన్నిటిగా చూసేటువంటి వాడే నిజంగా సంత్, సెయింట్, సేజస్, రిషి, మహారిషి అని చెప్పి ఇక్కడ తులసీదాస్జీ అంటున్నారు. 8th వన్ చెప్తున్నాను, వినండి. सूर समर करनी करही कहीं न जाना वहीं आप विद्यमान रीपू पाइरन कायर करही प्रलाप. తులసీదాసి ఈ యొక్క పోయంలోని అర్థము ఏమంటున్నారు అంటే, ఎవడైతే నిజమైన శూరుడు, వీరుడు, డేరింగ్ అండ్ డాషింగ్ వాడు ఉన్నాడో, వాడు యుద్ధ భూమిలోకి వెళ్ళిన తర్వాత మాట్లాడాడు. వాడు ఏం చేస్తాడు, వాడు శత్రు వినాశముని మాత్రమే దృష్టిలో పెట్టుకొని శత్రువుని ఖండంగా నరికేసి వాడు వస్తాడంటే గెలిచే వస్తాడు. శూరులు వీరులు మాటలు కాదు, చేతల్లోని చూమిస్తారు. అర్థమైందా? బల్కి ప్రత్యక్ష కామ్ కరికే ఆతే హై. ప్రత్యక్షంగా వాళ్ళ ఒక డేరింగ్ డాషింగ్ శూరము వీరముని వాళ్ళ ఒక ప్రతాపాన్ని వాళ్ళు చూపించి వాళ్ళు గెలుచుకొని వస్తారంట. అంటే శత్రువుకి సాథ్ లడిగారు బహాదురిగా కార్యకర్తే హే. శత్రువులతో ఫైటింగ్ చేసి డేరింగ్గా వాళ్ళు గెలుచుకొని వస్తారు. లేకిన్ జో కాయర్ హోతే హే, కాయర్ అంటే డర్పోక్ అంటే భయస్థుడు. ఓకేనా? భయస్థుడు ఏం చేస్తాడు, ఏమి చేయలేని చేతకాని వాడు. భయస్థుడు అంటే వాడు ఏం చేస్తాడు, ఉట్టి మాటలు మాత్రమే మాట్లాడతాడు, పనులేవి కూడా చెయ్యడు. సో యుద్ధ నహీ కర్తే హే అంటే వాళ్ళు యుద్ధము చేయరు, వెళ్ళి అలా మాట్లాడి వచ్చేస్తూ ఉంటారనమాట. అర్థాత్ బోల్నేసే జ్యాదా కార్య కర్నా మహత్వపూర్ణ హై. అందుకే మాటలు తగ్గించుకోండి, పని చెయ్యండి. అంటే మనం వ్యర్థంగా మాట్లాడి మన బుర్రలేని వాళ్ళగా మిగిలిపోకూడదు అని చెప్పి ఇక్కడ తులసీదాస్జీ చెప్తున్నారు. ఒక ఎలా ఉండాలి అంటే మనం శూరులుగా వీరులుగా మన జీవితంలో కూడా మనం ఉండాలి. అన్నిటినీ కూడా మనకి ఏదైనా చెడొస్తుంటే దాన్ని మనం దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. అదే వీరులు ధీరులు చేస్తున్నటువంటి పనులు. సో 8th వన్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు 9th వన్ చెప్తున్నాను, వినండి. చరణ చోచ లోచన రంగు చలో మరాలి చాల్ చీర్ నీర్ వివరణ సమయ బక్ ఉధరత తేహి కాల్. तुलसीदास అంటున్నారు కదా, बगुला के पाँव, चोंच, आँखों और रंग में समानता होने पर हंस के चाल चलने से बगुला हंस नहीं हो सकता. बगुला అంటే క్రేన్, CRANE, క్రేన్. తెలుగులో ఏమంటారో నాకు తెలియదమ్మా, క్రేన్ ఇంగ్లీష్లో మీరు తెలుగులో చూసుకోండి. సో హంస అంటే హంస, అది మాత్రం నాకు తెలుసు. సో క్రేన్ అన్నది ఏదైతే ఉంటుందో బర్డు,
అది కూడా హంసలాగే చూడడానికి ఉంటుంది. ఎర్రటి నోరు, ఎర్రటి కళ్ళు, తెల్లటి శరీరం యొక్క రంగులు, అంటే దాని యొక్క వింగ్స్, దాని యొక్క పర్ అంటాం హిందీలో, అయితే వింగ్స్ ఇంగ్లీష్లో అంటాం మనం, రెక్కలు, అది మొత్తం శరీరం అంతా తెల్లగానే ఉంటుంది అది. సో కానీ రెండు కూడా చూడ్డానికి ఒకలాగే ఉంటాయి కానీ ఒకటి కాదు. ఎలా అంటే पानी और दूध को अलग करने में बगुले को पहचाना जा सकता है. అంటే హంస గురించి మీకు చెప్పాను నేను. హంస ఏం చేస్తుంది, వాటర్ అండ్ మిల్క్ని కలిపి దాని దగ్గర పెట్టినప్పుడు ఏం చేస్తుందని చెప్పాను నేను. అది తాగడం రెండు కలిపి తాగిస్తుంది, కానీ అది నీళ్ళని ఒక పక్క నుంచి విడిచిపెట్టేస్తుంటుంది, పాలని మాత్రం అది దాని గడుపులో ఉంచేసుకుంటుంది, తాగిస్తుంది. అలాగే క్రేన్ దగ్గర మనం, అంటే హంస అండ్ బగుల అన్నారు కదా, హంస అండ్ బగుల అన్నారు, అంటే క్రేన్ అండ్ స్వాన్ కదా. ఏదైతే ఉందో హంస దగ్గర మనం పెట్టినప్పుడు అదేం చేస్తుంది, వాటర్ని వదిలిపెట్టేసి మిల్క్ని తాగేస్తుంది. అదే మనం క్రేన్ దగ్గర మనం పెట్టామనుకోండి, CRANE బర్డ్ నేమ్ అమ్మ, అది బర్డ్, పక్షి పేరు అది. సో దాని దగ్గర మనం వాటర్ అండ్ మిల్క్ కలిపి వేస్తే ఏం చేస్తుంది, అది రెండుటి కలిపి తాగేస్తుంది. అది సపరేషన్ చెయ్యలేదు. బగులా ఏం చేస్తుంది, అది వాటర్ అండ్ మిల్క్ కలిపి వేసినప్పుడు అది రెండుటిని అది విడదీయలేదు, రెండుటిని కలిపి అది తాగిస్తుంది. మనం కూడా అంతేగా, భగవంతుడు మనకి ఆ గుణం అయితే ఇవ్వలేదు, కానీ హంసకి మాత్రం ఆ గుణము ఇచ్చాడు ఆ భగవంతుడు. కానీ అలాగే క్రేన్ కూడా మనలాగే వాటర్ అండ్ మిల్క్ని కలిపి ఇచ్చేస్తే తాగేస్తుంది మనలాగే. కానీ హంస మాత్రం అలాగుండదు. హంస దగ్గర రెండు కలిపి ఇస్తే పాలని మాత్రమే గ్రహిస్తుంది, నీళ్ళని అది విడిచిపెట్టిస్తూ ఉంటుంది. అంటే చూడ్డానికి మనుషులు అందరూ ఒకలాగానే ఉంటారు. అంటే సజ్జనుడు దుర్జనుడు చూడ్డానికి ఒక్కలాగానే ఉంటాడు, కానీ వాళ్ళు పని చేసేటువంటి తీరు ఏదైతే ఉందో దాని ద్వారా వాళ్ళని మనం ఈజీగా పోల్చుకోవచ్చును, వాడి మంచివాడా వాడు చెడ్డవాడా అని. అంతే కదా. దొంగ దొర చూడడానికి ఒకలాగే ఉండవచ్చును, కానీ దొర అందరికీ మంచి చేస్తాడు. దొంగ ఏం చేస్తాడు, అందరినీ చంపి ఆ ఆస్తుల్ని వాడు హరిస్తూ ఉంటాడు. చూడ్డానికి ఇద్దరు ఒకలాగే ఉన్నా వాళ్ళ యొక్క బిహేవియర్స్ వేరే వేరేగా ఉన్నాయి కదా. అలాగే హంస అండ్ బగులా కూడా అంతే. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే చూడ్డానికి సజ్జనుడు దుర్జనుడు ఒకలాగే ఉంటారు, కానీ వాళ్ళు చేసేటువంటి కార్యకలాపాలు వేరే వేరేగా ఉంటాయి. అందుకే మోసపోకండి మనుషుల యొక్క అవుటర్ అపీరియన్స్ని చూసి. ఇది 9th వన్. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ చెప్తున్నానమ్మా, వినండి. 10th వన్. तुलसी काया खेत है, मनसा भयो किसान, पाप पुण्य बीज है, భువేశ్వలోని నిదానం. అంటే తులసీదాస్జీ అంటున్నారు కదా, ఈ శరీరము ఏదైతే ఉన్నదో ఒక పొలం లాంటిది. పొలము, ఫీల్డ్, పొలంలో చూశారు కదా ధాన్యాలు, తర్వాత గోధుమలు, పంటలన్నీ పండిస్తుంటారు కదా, ఆ పంట పొలం లాంటిదంట మన శరీరము. మనస్సు ఎలాంటిది, ఫార్మర్ లాంటిది. ఫార్మర్ అంటే ఎవరమ్మా, రైతు లాంటి వాడు. ఫార్మర్ అంటే మన మనస్సు. మన శరీరము పొలం లాంటిదైతే మన మనస్సు రైతు లాంటిదంట. పాప और पुण्य दोनों बीज है. పాపము పుణ్యము అన్నది రెండు కూడా సీడ్స్ లాంటివి. అంటే జిస్ ప్రకారక బీజ్ బోయింగి, మన మనస్సులోని మనం ఒక్కళ్ళ ప్రతి ఎలాంటి ఉద్దేశాన్ని మనం నాటుకుంటామో అదే మన ముఖ బింబంలోని కనిపిస్తుంది. అంటే మనం పొలంలోని ఒక యాపిల్ సీడ్స్ వేసామనుకోండి, యాపిల్ మొక్కలే వస్తాయి. విష బీజం నాటేమనుకోండి, విష మొక్కలే వస్తాయి. అలాగే ఇక్కడ ఏమంటున్నారు అంటే ఎవరైతే మంచి పనులు చేస్తారో, మంచి పనులు చేద్దాము అని అనుకుంటాడో వాడు మంచి పనులే చేస్తాడు. చెడే చేద్దామని అనుకుంటే చెడే చేస్తాడు, వాడి ద్వారా కార్యం అదే అవుతుంటుంది. సో మంచి పని చేస్తే మంచే వస్తుంది, చెడు పని చేస్తే చెడే ఎదురవుతుంది. అంటే మన శరీరము పొలం లాంటిది, మన మనస్సు ఏమో ఫార్మర్ లాంటిది. మన మనసులో పెట్టుకునేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, మంచి అన్న ఒక ఆలోచన, చెడు అన్న ఆలోచన, రెండు కూడా బీజాలు లాంటివి, అంటే సీడ్స్ లాంటివి, SEEDS లాంటివి కదా. అంటే మనం ఎలాంటిది మనసులో నాటుతామో అదే మన ముఖంలో వస్తుంది బయటికి. ఎవరి మీద ప్రేమ వస్తే ఆ కళ్ళ ద్వారా మనం ప్రేమనే వాళ్ళకు పోస్తాం, ద్వేషం వస్తే ద్వేషంగానే చూస్తాం. అంటే ముఖ బింబం ఏదైతే ఉందో, మన కళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా తెలిసిపోతుంది. అంటే మనసులో ఉండేటువంటి భావమే కదా బయటకు వస్తుంది. సో అలాగే ఒక రైతు కూడా మంచి బీజము నాటితే మంచి మొక్కలే వస్తాయి, చెడు బీజాలు నాటితే
చెడే వస్తుంది. అలాగే మనం ఒక మనిషి మీదని ఎప్పుడూ కూడా మంచి ఆలోచించాలి. అప్పుడు మనకి అందరూ కూడా మంచి కనిపిస్తారు. చెడుని మనం తీసేసి విసిరిగొట్టియాలి అని చెప్పి ఇక్కడ తులసిదాస్జీ అంటున్నారు. అంటే మీ మనస్సును కూడా మీరు మంచి పొలంలోని ఎలా అయితే ధాన్యం పంటని పండిస్తే అందరి ఆకలిని తీరుస్తుందో ఆ ధాన్యం బియ్యం అయిన తర్వాత, అలాగే మన మనస్సులో కూడా మంచి మాటల్ని మనం తీసుకుంటే 10 మందికి మనం మంచి చేయగలము. మనం కూడా మంచి సజ్జనులుగా మనము ఉండగలము. సో దిస్ ఈజ్ ద 10 పోయమ్స్. ఇవన్నీ కూడా 10 పోయమ్స్ కూడా నేను మీకు చెప్పాను. తులసిదాస్ కే దోహే. థ్యాంక్ యూ.